సార్ ఓజీ సినిమా ఖుషి సినిమా తర్వాత కత్తి ఎలా వాడాలన్నది కళ్యాణ్ గారు ఓజీతో చూపించారు. సాహో సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది ఒప్పుకుంటా, కానీ ఓజీతో వరల్డ్ వైడ్ గా పుష్ప 2 రికార్డులు కానీ యానిమల్ రికార్డులు కానీ బద్దలు కొట్టబోతున్నాడు. అంత బాగుంది. థియేటర్లు ఆల్రెడీ పగిలిపోతున్నాయి అంటున్నారు ఆ రోజు. అవును, కళ్యాణ్ గారు ఎంట్రీకే సీట్లు చింపేశారు. అసలు ఒక్కొక్కడైతే చొక్కాలు చింపుకొని మరి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే. ఇందులో మెయిన్ చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజిఎం 90 తాగాడా ఫుల్ బాటిల్ అయితే తాగాడా తెలియదు, కానీ బీజిఎం అయితే అసలు కుక్కను కొట్టాడు, చిత్త కొట్టి పడేశాడు. సో సినిమా అయితే కన్ఫామ్ గా ఎన్ని కోట్లు వసూలు చేస్తారు అనుకుంటున్నారు మీరు? పుష్ప 1850 కోట్లు ఎంతో బీట్ చేయాలని నా కోరిక. అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా. అది పుష్ప 2 బీట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుందని నేను అనుకుంటున్నా. నేను కూడా అదే అనుకుంటున్నా. సో ఓజీతో పుష్ప 2 రికార్డులు కూడా బద్దలైపోతుంది, నేలమట్టం అయిపోతుంది అని అనుకున్నా. సో ఇండస్ట్రీ హిట్ బద్దలు పట్టబోతుంది. అవును, ఓజీకి వరల్డ్ వైడ్ గా ఎంతో ఫాలోయింగ్ ఉంది, అందరికి తెలిసింది. అవునవును. ఈ సినిమాతో చాలా కామియోస్ ఉన్నాయి దీంట్లో. విలన్ గా చేసిన అతను గానీ ఇమ్రాన్ హష్మి పేరుంది, ఇలాగ తీసాడు. ప్రియాంక మోహన్ బాగా చేసింది, సాంగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ లో వచ్చి ట్విస్ట్ ఇంకా అదిరిపోయింది. అవునా? సో ఓవరాల్ గా వచ్చి మంచి బ్లాక్ బస్టర్. అందరూ ప్యాన్ ఇండియా హీరోని, ఆ హీరోని అని కూడా ప్యాన్ వరల్డ్ హీరో. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నుంచి ఒక లెక్క, ఇంత ముందు ఒక లెక్క, ఇప్పుడు నుంచి 1000 రెట్లు ఒక లెక్క, 1000 రెట్లు ఇమేజ్ వస్తుంది. ఇక పవన్ అన్న సీఎం గా ఫైటింగ్ మాత్రం నేను చెప్తున్నా, నీ కర్రగుంటా ఇగో ఇట్లాంటి ఇట్లా కొడతాడు, జిప్పా అని కొడతాడు, కత్తితో చుప్పు సీరియస్ గా ఖాళీ ఇట్లా దూకుంటావు, ఖాళీ పవన్ కళ్యాణ్ కోసుకుంటాడు. ఇట్లుంటది. నెగటివ్ గా ట్రోల్ చేసే దొంగన సడగాలు చూసి నేర్చుకొని పాదు చాతలు చేసి పలగొడతావు, గుద్దాగా పలగొడతావు. అమ్మ తోడు తమ్మని ఏం తాగినవరయ్యా నువ్వు? సంవత్సరం నుంచి ఓసి గాడే నాకు కూడా కొడుతు, ఓసి తప్ప తాగే. అమ్మ తోడు చెప్తున్నా, అమ్మ తోడు నేను నిజం చెప్తున్నా. పోయినా నిన్న మొన్న సినిమా చూసినాం, ఆ తేజసంతలో ఎవరితో సినిమా చూసినాం, ఎవరిది మ్యూజిక్ పనికిరాదు. ఆ సినిమా కొంచెం మంచిగా అనిపించింది నాకు. దేవి శ్రీ ప్రసాద్ గబ్బర్ సింగ్ లా కొట్టింది కదా, అది కూడా పనికిరాడు. 100 మ్యూజిక్ డైరెక్టర్ కలిపి కొడితే ఎట్లా ఉంటుందో అట్లా కొట్టినా అమ్మ తోడు. ఏమన్నా మ్యూజిక్ స్టైల్